రేపు తరుణ్ బర్త్డే. పట్టరాని సంతోషం. ఒక మంచి పనితో స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. చాలా చోట్ల చూసుంటాం మనం, బట్టలు చిరిగిపోయినవి వేసుకుని ఉంటారు. రేపు నా వీడియో కూడా ఒక 100 మంది చూసినా ఆ 100 మందిలో ఒక్కళ్ళన్నా ఇస్తారు కదా, ఒక్కళ్ళన్నా చేస్తే చాలు, నాకు అంతకంటే ఏం అక్కర్లేదు. ప్రీ బర్త్డే సెలబ్రేషన్ అన్నమాట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నీ చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేసుకుందాం, ఓకేనా? అంటే నేను హ్యాపీగా ఫీల్ అవునా కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ఈ రోజు నువ్వు శాంటా క్లాస్ లాగా మారాలి. క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి, నన్ను బాగా వాడుకుందాం డిసైడ్ అయిపోయినట్టు. కరెక్ట్ చేశారు. సరే తీసుకొస్తా. హలో బడ్డీస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మోస్ట్లీ బాగున్నాను అంటే కంటే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే రేపు తరుణ్ బర్త్డే. పట్టరాని సంతోషం. జనరల్లీ నా బర్త్డే అంటే మాత్రం నాకు అసలు ఏం స్పెషల్గా ఉండదు, ఏంటో నాకు అంత నచ్చదు. కానీ కొత్త డ్రెస్ కొనుక్కోవాలి, వేసుకోవాలి అని మాత్రం ఉంటుంది. ఓన్లీ డ్రెస్ విషయంలోనే ఉంటుంది నాకైతే. తరుణ్ బర్త్డే అయితే మాత్రం నాకు చాలా చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతాను నేనైతే. తనకి ఏదైనా సర్ప్రైజ్ చేయడమో, ఎక్కడికైనా తీసుకెళ్ళడమో, తనని మాత్రం చాలా హ్యాపీగా ఉంచాలనుకుంటాను నేనైతే ఎప్పుడు. అందుకే నేను ఇంత ఎక్సైటెడ్గా ఉన్నాను. ఈసారి మాత్రం ఎప్పట్లో సర్ప్రైజెస్ కాకుండా, అంటే సర్ప్రైజెస్ లేవని కాదు, సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఒక మంచి పనితో స్టార్ట్ చేద్దాం ఈ ఇయర్ బర్త్డే అని చెప్పి అనుకుంటున్నాను. సో అందుకే అనమాట ఈ వీడియో. నేను తరుణ్ బర్త్డే ఎలా ప్లాన్ చేస్తున్నాను, అసలు ఎలా స్టార్ట్ చేస్తున్నాను, ఆ మంచి పని ఏంటి, అవన్నీ మీకు తెలియాలంటే ఈ వీడియో స్టార్ట్ చేసేయాలి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే తరుణ్ బర్త్డేని ఒక మంచి పనితో స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. అదేంటంటే, జనరల్లీ లేడీస్ అంటే అసలు బోల్డ్ షాపింగ్ చేస్తాం, అంతేగా అంతేగా, అసలు లెక్కే ఉండదు దానికి. అందరి సంగతి కాదు, నాకైతే ఒక 5-6 టైమ్స్ వేసుకుంటాను, తర్వాత సైజు ఫిట్ అయిపోతుంది, ఎందుకంటే నేను లావ్ అయిపోతా కాబట్టి. ఇది రియలైజేషన్. ఇంకా నాకు పట్టమన్నమాట. అలా వదిలేస్తూ ఉంటాం మనం జనరల్లీ. అలా వదిలేకుండా బయట అసలు చాలా మంది ఫుడ్ గురించి డెఫినెట్లీ ఉన్నారు, చాలా మంది కూడా హెల్ప్ చేస్తున్నారు, ఓకే. బట్ బట్టల విషయంలో కూడా చాలా మంది, నేనైతే చాలా కేసెస్ చూసాను, వీడియోస్లో అవ్వచ్చు, మనం బయటకు వెళ్ళినప్పుడు అవ్వచ్చు, చాలా చోట్ల చూసుంటాం మనం. ఇలా బట్టలు చిరిగిపోయినవి వేసుకుని ఉంటారు. అబ్బాయిల సంగతి ఓకే, కొంచెం వదిలేయచ్చు, కానీ అమ్మాయిలు కూడా చాలా చోట్ల అలా ఉంటారనమాట. కొంతమందికి ఏమో మెంటల్ హెల్త్ బాగోక తెలియదు, అలాగే వేసేసుకుంటారు. కొంతమంది ఏమో ఎఫోర్డ్ చేయలేక, బట్టలు లేక అలాగే ఉండిపోతారనమాట. సో వాళ్ళ కోసం నేనేం కొత్తవి కొంటున్నాను, కొత్తవి ఇస్తున్నానని చెప్పను కూడా. నా దగ్గర ఉన్నవి, నేను యూస్ చెయ్యనివి వాళ్ళకి యూస్ అవ్వాలని, హెల్ప్ అవ్వాలని చెప్పి ఇస్తున్నాను అనమాట. తరుణ్ చేతి ఇప్పిద్దామని నా దగ్గర ఉన్నవన్నీ తీసేసాయి. ఈరోజు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవి ఇచ్చి మనము హ్యాపీగా ఫీల్ అవుదాం, వాళ్ళని హ్యాపీగా ఉంచుదాం అనమాట, ఓకేనా? నా బంగారు కొండ. ఇదిగో చూడండి, అసలు నా దగ్గర ఎన్ని ప్యాంట్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను పెళ్ళాక ముందే కొనుక్కున్నా. నా ఫేవరెట్ అవుట్ఫిట్ అయితే శారీ తర్వాత నేను కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే జీన్సే. సో పెళ్ళికి ముందు అసలు చాలా కొనుక్కునేదాన్ని, అసలు జీన్స్లోనే ఉండేదాన్ని అనమాట మోస్ట్లీ. ఇవన్నీ బయటకు తీస్తానమాట ఈరోజు పంచి పెడదామని చెప్పి. ఇంకా డ్రెస్సులు కూడా ఉన్నాయన్నమాట. ఇవిగోండి డ్రెస్సులు అయితే అసలు తీసే కొద్దీ వస్తూనే ఉన్నాయన్నమాట. ఇవైతే నా దగ్గర ఉన్న డ్రెస్సులు ప్రస్తుతానికి. ఓన్లీ ప్యాంట్లు ఇస్తే బాగోదు కదా, టాప్స్ తీసాను. సో ఇప్పుడు ఇవన్నీ మంచిగా మడత పెట్టేసి ప్యాక్ చేసేద్దాం, ఓకే. అండ్ ఇంకొక విషయం నేను ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. మనం ఏదైనా మంచి పని చేస్తున్నామంటే వావ్ గుడ్, మంచి పని చేస్తున్నావు, ఇలాగే కంటిన్యూ చేయని చెప్పి ప్రోత్సహించే వాళ్ళకంటే, ఇది ఎందుకు అవసరమా, ఇలా చేయొచ్చు కదా, అలా ఎందుకు చేయలేదు అని చెప్పి క్వశ్చన్స్ వేసి మనల్ని కిందకు లాగేసే వాళ్ళే చాలా మంది ఉన్నారు ప్రస్తుతం ఉన్న సొసైటీలో. నేనైతే ఆ విషయంలో ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. జనరల్లీ మంచి పని చేయొచ్చు, సోషల్ మీడియాలో ఎందుకు పెట్టడం, చేస్తున్నామని చెప్పి చూపించుకోవడం ఎందుకు, కుడి చేతితో సహాయం చేస్తే ఎడం చేతికి తెలియకూడదు అంటారు, ఎందుకు ఇలా అవసరమా అని చెప్పి అంటూ ఉంటారనమాట. వాళ్ళ కోసం ఒక క్లియర్ కట్ క్లారిటీ ఇద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. అది నిజమే, కుడి చేతితో సహాయం చేస్తూ ఎడం చేతికి తెలియకూడదు అంటారు, అది డెఫినెట్లీ నిజమే. కాకపోతే నేను ఎందుకు చేస్తున్నానంటే, జనరల్ ఇప్పుడు మనం లీడ్ చేస్తున్నది డెఫినెట్లీ బిజీ లైఫ్, చాలా చాలా బిజీ లైఫ్.
మన కోసమే మనం టైం ఉంచుకోలేని అంత సిచ్యువేషన్లో ఉన్నాం అనమాట. అలాంటి టైంలో వేరే వాళ్ళ కోసం టైం ఉండడం చాలా కష్టం. వేరే వాళ్ళ కోసం టైం తీసుకుని ఆలోచించి ఏదైనా చెయ్యాలంటే డెఫినెట్గా ఎవరికన్నా ఖాళీ ఉండదు. నేనైతే పర్టికులర్లీ అంతా నా గురించి ఏదో గొప్పలు చెప్పుకుంటున్నానని కాదు, జనరల్లీ నేను చేసేదైతే అదే అనమాట. ఏదైనా ఫుడ్ ఇంట్లో మిగిలిపోయినా సరే ఫస్ట్ వెళ్ళి ప్యాక్ చేసి ఇచ్చేయడం అలవాటు నాకు. ఎందుకంటే ఫుడ్ దొరకని వాళ్ళు మన దగ్గరలో మన చుట్టూ చాలా మంది ఉంటారు. రోజంతా కష్టపడి అలసిపోయి రెస్ట్ తీసుకోవాలనుకుంటాం, అది నిజమే. రోజంతా ఎలాగో కష్టపడ్డాం కదా, ఒక్క 5 నిమిషాలు వాళ్ళ కోసం టైం స్పెండ్ చేసి ఫుడ్ ప్యాక్ చేసి వాళ్ళకి ఇస్తే మనలాగే వాళ్ళు కూడా కడుపు నిండా తిని హ్యాపీగా పడుకుంటారు కదా అనిపిస్తుంది అనమాట నాకైతే. నిలువెత్తు బంగారంతో తోగుపోవచ్చు కానీ నిలువెల్లా బంగారం అయితే సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూసినప్పుడు అబ్బా మనం కూడా ఇలా చేయొచ్చు కదా అని ఒక థాట్ మనకు తెలియకుండానే మన బ్రెయిన్లో ఉండిపోద్ది అనమాట. అలా ఒక వీడియో చూసి నేను ఎలా ఇన్స్పైర్ అయ్యి ఇలా చేస్తున్నానో, రేపు నా వీడియో కూడా ఒక 100 మంది చూసినా ఆ 100 మందిలో ఒక్కళ్ళన్నా ఇస్తారు కదా, ఒక్కళ్ళైనా టైం తీసుకుని పక్కన వాళ్ళ కోసం ఏదో ఒకటి చేస్తారు చెయ్యాలని అనమాట. ఒక్కళ్ళైనా చేస్తే చాలు, నాకు అంతకంటే ఏం అక్కర్లేదు. అలా హెల్ప్ చేస్తారని చెప్పే ఇలా వీడియో తీస్తున్నాను అనమాట. క్లారిటీ ఇచ్చేసాను కదా, ఇక్కడైతే ప్యాక్ చేసేద్దామండి. ఇంకో విషయం ఏంటంటే, పాత బట్టలే కదా ప్యాక్ చేయడం ఎందుకు అనుకోవచ్చు, అది నిజమే. కాకపోతే మనకంటే చాలామంది ఇస్తారు గిఫ్ట్స్, వాళ్ళకి ఇచ్చేవి నా దగ్గర ఉన్నవైతే అవే మంచిగా ప్యాక్ చేసి ఇద్దామని అనుకుంటున్నాను. సో అందుకే ప్యాక్ చేస్తున్నా. ఇదేంటో తెలుసా, ఫుడ్ తినేటప్పుడు టేబుల్స్ పైన వేస్తాం కదా, అది అన్నమాట. దాంతోనే ప్యాక్ చేసేస్తున్నాను నేను. బాగా ప్యాక్ చేసా కదా. ఫైనల్లీ ప్యాకింగ్ అయితే అయిపోయింది. చాలా చాలా టైం పట్టేసింది. ఏదైతేనే ప్యాకింగ్ అయితే మంచిగా వచ్చింది నేను అనుకున్నట్టే. ఇంకోటి ఏంటంటే, నేను ఇలా ప్యాక్ చేస్తున్నట్టు ఇద్దాం అనుకుంటున్నట్టు తరుణ్కి అయితే అస్సలు ఐడియా లేదు. తరుణ్కి కూడా చాలా ఇష్టం అనమాట. నేను ఇలా చేస్తాను, ఇలా అనుకుంటాను, ఇలా చేయాలనిపిస్తుంది, నాకు హెల్ప్ చేయాలనిపిస్తుంది అని చెప్పాను కదా. ఇది తరుణ్లో ఇది అసలు జస్ట్ 10% కూడా కాదు. తరుణ్కి అయితే ఇంకా ఇష్టం అనమాట. తరుణ్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది ఇది. తను ఎప్పుడు తన కోసం కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళ కోసం, వాళ్ళని హ్యాపీగా ఉంచాలనుకుంటాడు ఎప్పుడు. సో అలాంటి అతన్ని నేను హ్యాపీగా ఉంచకపోతే ఎట్లా చెప్పండి. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. అందుకే ఈ సర్ప్రైజెస్ ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తున్నాను అనమాట. సరే, ఇంకా ప్యాక్ చేస్తాం కదా, వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళు ఎలా సర్ప్రైజ్ అవుతారు, వాళ్ళంతా హ్యాపీ ఫీల్ అవుతారు. మాతో పాటు మీరు కూడా చూద్దరు కానీ వచ్చేసేయండి. ఫీలింగ్ ఎక్సైటెడా? నాకంటే ఎక్కువ ఎక్సైట్మెంట్ నీకే ఉన్నట్టుంది. జుట్టు ఎందుకు దూకున్నాం వీడియో అయినా సరిగా. వీడియో ఎలా పెడితే అలా పెట్టేస్తున్నావు. రేపేంటి? రేపా నీ ఫేవరెట్ డే ఇది. అవును కదా, రేపు నీ బర్త్డే కదా, అందుకనే ఈరోజు ప్రీ బర్త్డే సెలబ్రేషన్ అనమాట. ప్రీ బర్త్డే, పోస్ట్ బర్త్డే. ఏంటనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు నువ్వు? నీ చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేసుకుందాం, ఓకేనా? ఓకే. అంటే నేను హ్యాపీగా ఫీల్ అవునా? వాళ్ళని చూసి నువ్వు ఇంకా ఇంకా హ్యాపీ ఫీల్ అవుతావు, ఓకేనా? కాన్సెప్ట్ కొత్తగా ఉంది. నాకు కూడా నచ్చింది. కొత్తగా ఉందా? ఈరోజు నువ్వు శాంటా క్లాస్ లాగా మారాలి. క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి, నన్ను బాగా వాడుకుందాం డిసైడ్ అయిపోయినట్టున్నారు. కరెక్ట్ చేశారు. ఓకే. వచ్చే అయితే దాదా. ఓకే ఓకే అయితే ఏంటి శాంటా క్లాస్ ఎలా వెళ్తాడు? ఇలా వేసుకోవాలి. జీవితం యవ్వనం 3 నాళ్ళ ముట్టకలేరా. అలా వెళ్ళి ఇవ్వడం స్టార్ట్ చేసామో లేదో అందరూ ఆనందంగా పరిగెత్తుకుంటూ వచ్చారు. అసలు మనకు అవి పాత బట్టలే అవ్వచ్చు, కానీ వాళ్ళకి అవే ఎంత హ్యాపీనెస్ని ఇస్తున్నాయో చూడండి. మేము తీసుకెళ్ళిన బట్టలు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కరెక్ట్గా సరిపోయాయి. వాళ్ళ ఆనందాన్ని చూసి మాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్లీ టాస్క్ అయితే కంప్లీటెడ్. మన శాంటా అక్కడ ఉన్న వాళ్ళందరికీ గిఫ్ట్స్ పంచేశాడు. నచ్చాయా మీ అందరికీ?
నచ్చాయా? మీ అందరూ భోజనం చేశారా లేదా? ఏం తింటారు చెప్పండి. అన్నం తింటారా? పిజ్జా కావాలా? సరే, మీ అందరు ఇక్కడే ఉంటారుగా. ఏం కావాలి నీకు? పిజ్జా కావాలా? ఇష్టమా ఏంటి నీకు పిజ్జా? సరే, తీసుకొస్తా. సరే, మెడికల్ షాప్ దగ్గర ఉంటుందంట. ఓకేనా? తెచ్చేద్దామా మరి? హలో, వాళ్ళు పిజ్జా అడిగారు కదా, వాళ్ళ కోసం పిజ్జా తెద్దామని చెప్పేసి ఇప్పుడు మేము డామినోస్ ఇక్కడ వరం సెంట్రల్లో ఉంది మా మచిలీపట్నంలో. సో ఇక్కడికి వచ్చేసాను, వెళ్ళి పిజ్జా తీసేసుకుంటాను. లేట్ అయిపోతుందని నేనేమో పిజ్జాకి వెళ్ళా. తరుణ్ ఫ్రైడ్ రైస్ తెస్తానని వెళ్ళాడు. నేను పిజ్జా ఆర్డర్ ఇచ్చేసి తెచ్చేసుకున్నా కూడా ఇంకా ఫ్రైడ్ రైస్ అవ్వలేదు. చూడు, నీ వల్లే లేట్ 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 లేట్. నేనేంటి, నేను ఏమన్నా చేస్తున్నానే ఏంటి వంట? రెడీ రెడీ రెడీ. పిజ్జానా? అయ్యో మర్చిపోయానే. లేదు, పిజ్జానే తెచ్చా. పిజ్జా తెచ్చా. వాళ్ళు అడిగినట్టే పిజ్జా, ఫ్రైడ్ రైస్, ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చాం. ఈ రోజుల్లో పార్టీస్ చేసుకోవటానికి, రెస్టారెంట్స్కి వెళ్ళటానికి మనకి పెద్దగా అకేషన్ ఏమి ఉండక్కర్లేదు. ఫ్రీక్వెంట్గా వెళ్తూనే ఉంటాం. మన స్పెషల్ అకేషన్స్ని అన్నిసార్లు కాకపోయినా అట్లీస్ట్ కొన్నిసార్లు అయినా ఇలా సెలబ్రేట్ చేసుకుందాం. ఆ సాటిస్ఫాక్షన్ మనకి ఎంత ఖర్చు పెట్టినా రాదు. ఫుడ్ అయితే చాలా మంది డొనేట్ చేస్తూ ఉంటారు, కానీ నాకైతే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఏంటో అడిగి అదే తీసుకురావాలనిపించింది. అందుకే వాళ్ళని అడిగి ఇవన్నీ తీసుకొచ్చాం. ఫుడ్ రోజు తింటాం, కానీ ఇష్టమైన ఫుడ్ తిన్నప్పుడు ఆ సాటిస్ఫాక్షనే వేరు. హ్యాపీయా? నువ్వు హ్యాపీ అయితే నేను హ్యాపీ. అడగక్కర్లా. అసలు ఇప్పుడు నా గురించి కాదు, అసలు నువ్వు హ్యాపీగా కాదు అని చెప్పు. ఇలాంటివి అయితే మనకు ముందే హ్యాపీ కదా. ఏదైనా సరే మనకి ఇష్టమైంది, అది డ్రెస్ అవని, ఫుడ్ అవని, ఏదైనా సరే మనకి నచ్చింది మనం కొనుక్కున్న దానికంటే పక్కన వాళ్ళకి నచ్చింది మనం కొనిపెడితే అప్పుడు అది చూసి వాళ్ళ ఆనందంతో నవ్వుతారు చూడు. ఆ స్మైల్ చూస్తే, అది మన వల్లని తెలిస్తే ఆ హ్యాపీనెస్ అసలు వేరే లెవెల్. అసలు నీకు అనిపించిందా లేదా ఇవాళ? చాలా. మీరు కూడా ఎప్పుడైనా సరే, కొన్ని వారంలో ఒకరోజు, నెలలో ఒకరోజు, ఎప్పుడైనా సరే మన కోసం మనమే కాకుండా పక్కన వాళ్ళ కోసం కూడా కొంచెం టైం తీసుకుని ఇలా ఏదో ఒకటి చిన్నగా హెల్ప్ చేద్దాం. వాళ్ళ స్మైల్లో కిక్ వాళ్ళ స్మైల్లో కిక్కే వేరు అసలు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ.